మార్గదర్శిని సింహరాశి మఖ నక్షత్రం. ఏమిటి నన్ను చూసి కనుకొడుతున్నారు మీరు? అయ్యో పూజారి గారు, 3 రోజుల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటూనే ఉంది. ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది. దీనికి కారణం విటమిన్ సి లోపం. వెళ్ళి డాక్టర్ని కలవండి. ఒక సంతోషకరమైన వార్త. ఎప్పులు మారిపోయేంతగా లవ్. కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు, బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరిద్దరూ శని భగవానునే పూజించాలి. స్నేహం అనేది కరెంట్ లాంటిది. కరెంటు లాంటిదా? అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది. రేయ్, నిన్న కొట్టినందుకు కోపించుకోకరా. రే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ మయూరి స్టాప్. నేను చెప్పేది మీరు వింటారా? చెప్పు. నా వీపు దొరదగా ఉంది, కొంచెం గోకుతారా? అటెళ్ళి నుంచో ట్రైన్ కోకింది. చంపుతాను రే. నిన్న లక్ష్యం గిక్ష్యం అని పెద్దగా మాట్లాడారు, ఈ రోజు మళ్ళీ ప్రేమ గేమంటున్నారేంట్రా? రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నా. ఆయాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు. నేను నిన్ను లైక్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య విభూది పండు. ఆ, నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను. ఏయ్. ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు, నీ లవర్ కోసం నైస్ గా ఎస్కేప్ అయిపోతున్నావు. పోరా పో. నీ మనసులో ఉద్దేశం మాకు తెలీదారా? రే, నీకు ఇష్టం లేకపోతే నేను ఆ అమ్మాయిని చూడను తెలుసా? నేను ఆ అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలను రా. అయితే పద. రే, బాగుందా? లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు. మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి. ఏయ్, మూల వ్యాధి తొలగించబడును. రే, నీకుంటే పీక పడతాను ఎలా? దానికంటే ముందు నాకు ఫోన్ చెయ్యి. మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? దీన్నో 25 జెరాక్స్ కాపీలు తీసివ్వండి. జెరాక్స్ మిషన్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్ కి రాదా? ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు? కాపలా కాడమే బతుకైపోయింది. నేనెందుకు కాపలా కాస్తున్నట్టు? నేనే. వై వై మళ్ళీ నేనే. అప్పుడైతే గో. ఎస్. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే. మీకిప్పుడేం కావాలి? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. అప్పుడు ఎవ్వరికి డౌట్ రాదు. అదే నా ప్లాన్. ఎవరితోనో మాట్లాడుతున్నట్టా? ఎందుకలా? మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి. ఎందుకో తెలీదు, మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ప్లీజ్ బిలీవ్ మీ. దేవుడా, ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా. దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు? ఫ్యూచర్ లో మీకు ఒక గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను. మీరేమంటారు? నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం. ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు. కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా? ఎందుకు? వాడిప్పుడు చెట్టంత కొడుకు అయ్యాడు. మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానంటున్నాడు. అందుకు వదిలేస్తారా? వయసు కోతి లాంటిది, దాన్ని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాటలున్నాయే, పారాయోడికి కూడా వద్దు సార్. ఈసారి అంతా మనమే చూసుకోవాలి. ఏమైందిరా? మా అమ్మ ఒంట్లో బాలేదన్నా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, అర్జెంట్ గా డబ్బులు కావాలన్నా. ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా తీసుకో. ముందు అమ్మ ఆరోగించు. డబ్బులు సరిపోతాయా? ఈ డబ్బులు సరిపోవన్నా? రే, ఇదిగోరా, ఈ సెల్ ఫోన్ 500 అమ్మేరా. బాబు కంగారు పడకు, ఈ 500 రూపాయలు ఇచ్చాయి. ఇదిగోరా సార్, 500 ఇచ్చారా? ఫోన్ అడిగిచ్చి. చాలా థ్యాంక్స్ సార్. మీ ముగ్గురు తప్పకుండా పైకొస్తారు. మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు బాగుంది. రే, మన పనులు రేపైనా చూసుకోవచ్చు. మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా. అవునండి, మేము వెళ్ళి వాడికి సహాయం చేస్తాం. నువ్వేమన్నా ఒలింపిక్స్ లో పరిగెడుతున్నావురా? స్పీడ్ గా పరిగెడతాం. మా కళ్ళుగా పారిపోదామని. ఏ అమ్మ నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? మాట్లాడి 50 రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగిచ్చాయి. అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి పోతే జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. కానీ 25 ఓట్లు కన్ఫామ్ రా. ఆ 500 ఎవరా? అది పెద్ద ఆయన మా అమ్మ వైద్యానికని ఇచ్చాడన్నా. నా ఓటు మీకే వేయాలి కదన్నా.
ఉండండిరా, ఎవరికి ఇవ్వద్దు. ఈ 500 రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్కే ఇచ్చేద్దాంరా. కరెక్ట్ రా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చెల్లని ఓటు. అడుక్కునేది ముష్టి, ఎక్కాలనుకునేదేమో అందలం. మా అమ్మ భలే సామెతలు చెప్తోంది కదరా. పత్రికలో వేయించమని చెప్పు. వీడేంట్రా వంకర టింకరగా నడుస్తున్నాడు. అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతారా? నడుముకి ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించారు. ఉన్నట్టుండి నీకేమైందిరా? బాగానే ఉండేవాడు కదా. అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను వినండి రా. చందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు. చెప్పు చెప్పు. వావ్ వావ్ వావ్, నీకు కాబోయే భారీ డాక్టర్ రా. గుడ్ మార్నింగ్. నర్సా? డోంట్ వరీ. రే హనీ, నీకు కాబోయే భారీ నర్సరా. హలో, ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. పర్లేదండి, నేను బయలుదేరుతాను. సిట్ డౌన్. హాస్పిటల్కి వచ్చి కూర్చోరండి. వెళ్ళి కూర్చోండి. టోకెన్ తీసుకొని వాళ్ళు వచ్చి తీసుకోండి. నర్సు కూడా కాదా? నీకు కాబోయే భారీ టోకన్ ఇచ్చేదిరా. చీనా బతుకు. నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది. సరే పోనీ వదిలే హనీ, నీకు ఇలా రాసి పెట్టుంది, ఏం చేస్తాం. హలో, మీరు టోకెన్ తీసుకోలేదుగా, వచ్చి తీసుకోండి. నాయన ఏమండి, నాకు వేరే టోకెన్ ఇవ్వండి. వచ్చిన వారిలో మీరు 9వ వారు, అందుకే మీకు ఇది ఇచ్చాను. వెళ్ళి కూర్చోండి. సరే నేనే మార్చుకుంటాను. 6. 1 నంబర్ వెళ్ళండి. హలో, ఎస్. బుజ్జి పాప. చూ చూ చూ. ఓకే, ఉంటాను. ఎనిమిదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి. అమ్మో, నెక్స్ట్ మనమే కదా, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. హలో మిస్టర్, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇరుక్కుపోయానే. లేదండి, వీళ్ళని వెళ్ళమండి. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడు రాగానే వస్తాను. మిస్టర్, మీ ఫ్రెండ్ ని తర్వాత కలవండి. నా పేరు హాని అండి. నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు. ఏంటి మూసుకొని ఉండాలా? ఎన్ని కష్టాలు వచ్చారా హనీ నీకు? ఇప్పుడేమైంది, తర్వాత చూడు. ఏమైందండి? ఎవరికి సార్? మీకే. ఫీవర్ సార్. ఎన్ని రోజుల నుండి మీకు ఈ ఫీవర్? నిన్న ఉదయం 8:30 గుళ్ళో మొదలైంది. సిస్టర్, ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి. ఇంజెక్షన్ మీ వద్దు సార్. పేరేంటి? కేశవ. ఏంటి సార్, ఒక రోజుకు 3 సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా? ఎలా కరెక్ట్ గా చెప్పగలిగారు? ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్? సిస్టర్, వీరికి 2 ఇంజెక్షన్లు చేయండి. అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక 2 ఇంజక్షన్లు పొడిచి దానికి 100 రూపాయలు ఫీజు తీసుకొని 250 రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారా. రే, వెనక్కి ఎవరైనా వేడి వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంది అనిపిస్తుందిరా. ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా? నేనెక్కడ ఆ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా, తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్లు పడిపించేసింది. రాత్రి 9 గంటల దాకా డ్యూటీలోనే ఉంటుందంటరా. డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమోరా. ఏయ్, అదే ఓవర్ టైం రా. తనని తలుచుకుంటుంటే నాకు బల్బు వెలుగుతుందిరా. మరి తనకెందుకు వెలగట్లేదంటావు? రే, అమ్మాయిలు ట్యూబ్ లైట్ లాంటి వాళ్ళరా, లేటుగానే వెలుగుతాయి.
ఒకరిని దెప్పుతూ బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదురా ఈ హ్యూమర్ సెన్స్. మీకు ఎలాగరా ఈ ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి? నాన్సెన్స్. సత్యం సత్యం సత్యం, ఎప్పుడు వివాహ పత్రిక కొట్టిస్తావు, ఎప్పుడు పప్పు అన్నం పెడతావు అని నన్ను అడిగితే నేనేం చెప్పగలనురా? అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా. అది సరే, సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఒరే సింహ, మన వాడికి ఏదో డిఫెక్ట్ అయిందిరా. నువ్వు చాలా తెలివిగలవాడివి. బాగా జిరాక్స్లు తీయించుకుంటున్నావుగా. హలో, నేను సన్యాసులో కలుద్దాం అనుకున్నాను, మీ ఉద్దేశం ఏంటి? అలా కలవడం మంచిదే. హ? అని ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు. ఈ ఇంట్లోనే మా ఫ్రెండ్ ఉంటాడు కదా. రండి పొలిటీషియన్ గారు. రే, ఆ అమ్మాయి అడ్రస్ కనిపెట్టేశాను రా. ఎక్కడ్రా? కిందింట్లో ఉంటుంది కదరా ఆ అమ్మాయి, వర్షిని. రే, ఏమన్నావురా? అమ్మాయి మా హౌస్ ఓనర్ కూతుర్రా. పేల్చాడ్రా ట్రాన్స్ఫార్మర్ ని. మిస్టర్ రైల్వే ఎలక్ట్రీషియన్, వాడు నీ ఫీజు పుట్టుక్కని పీకేశాడు. మిత్రమా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఏమంటున్నావురా? రేయ్, లవ్వుకి ఆ అమ్మాయి మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి. ఎరా, వాళ్ళకి ఆస్తి ఒక 2-3 కోట్లు ఉంటుంది కదా. అది కాకుండా 4-5 ఓట్లు కూడా ఉన్నాయి కదా. ఏంట్రా ఓట్లు? నాకు పెట్టారు కదా ఓట్లు. ముందు మీరు బయటికి పోండిరా. అర్రే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు, రేపు నీ హౌస్ ఓనర్ నిన్ను బయటికి పొమ్మంటాడే, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పినట్టే వెళ్తాం. ముందు కింగ్ ఫిష్ అని కొట్టించు. చెప్పు తీసుకొని కొడతాను రే. చెప్పుకు పని చెప్పకు. నువ్వేం బాధపడకు, ఆ అమ్మాయి నేను నీకు పరిచయం చేస్తాను రా. ఈ రూమ్ లో నుంచి నేనేం ఖాళీ చేయనివర్రా. ఏమైందిరా నీకు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న. నీకు నోరే కదా నొప్పి పుట్టాలి. వీరేశ్వరి, వర్షిణి, ఏమైనా తాగుతావమ్మా? అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా, నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతానమ్మా. నాన్నని వంట చేయమనమ్మా ప్లీజ్. నన్ను అగౌరవపరిచి మాట్లాడడమే నీకు పని అయిపోయింది కదూ. ఆ. హలో, నేను బిజీగా ఫోన్ చేస్తాను, తర్వాత ఫోన్ చేయి. థ్యాంక్ యూ. ఇదిగోండి, కుక్కకి పనంటూ ఉండదు, ఒక చోట స్థిరంగానూ ఉండదు. ₹5. నన్ను ఆశీర్వదించు మాతృదేవత. అడ్డాలనాడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు. నీలాంటి యదవల్ని చూసే. సామెత చాలా బాగుంది. నువ్వు పని చేయి, దీని బయట బోర్డులో రాసి పెట్టు. అమ్ము, కోపం ఒంటికి మంచిది కదమ్మా. ఏమండి, వాడు ఎక్కడ కూరేగుతున్నాడో కనుక్కోరా. డైలీ వస్తున్నారు సార్, బిజినెస్ ఏంటో? నా బిజినెస్ సరిగ్గా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. కొంచెం రీఛార్జ్ చేస్తారా? ఏంటి? ఫుల్గా కావాలి. నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. అయ్యో పాప, డొకోమోలో ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంటే నా నెంబర్ కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా. అర్థమైందా? నువ్వు గెడ్డం పెంచుకుని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం. హలో, నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి ఆంజనేయుడితోటి చెప్పేశాను. కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను. నీకు సిగ్గులేదు? మరి అదిగో ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా? మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది. నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు. ఏంటి? నువ్వెందుకు ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో లొడలొడ అని మాట్లాడుతూ ఉంటావు? నేను అప్పుడప్పుడు ఇలాగే లొడలొడా మాట్లాడుతూ ఉంటాను. అయ్యో దేవుడా, ఈ కందరీగ జోరు తట్టుకోలేకపోతున్నాను. తల తిరుగుతోందా? రే సన్నాసి, నిజంగానే మా నాన్న వచ్చేసారు. శనీశ్వరుడు చెప్పొస్తాడా? మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు. మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి? త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో. నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది. మంచా చెడా? అదంతా నాకు తెలియదు, ఏదో జరగబోతోంది. హలో, ఎవరండి? కేశవ ఫాదర్ని. అని ఫాదరే పీటర్. కరెక్టేగా. ఎవరు మాట్లాడేది? వాడు నా ఫ్రెండ్ కాదండి, నేను నా తెలియదు. ఫ్రెండ్కి ఫ్రెండ్. ఇది వస్తున్నాడు. రే రారా, మీ నాన్న ఎందుకు మాట్లాడుతున్నారు. అరుస్తావు? నేను లేనని చెప్పొచ్చుగా. రే, అసలు ఫోన్ ఎందుకు తీసారా?
కెన్ ఐ స్పీక్ టు కేడి కేశవ? నీ టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను. ఇక్కడే తిరుగుతున్నావా? ఎందుకు వర్షాలు పట్టలేదో అర్థమైంది. ఊరు మీద ప్రేమయ్యా, ఎక్కడికి వెళ్ళలేను. ఇంకా బేవర్సగాళ్ళ సాహసం వదలలేదన్నమాట. నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావురా చూడు. హలో, నేను ముస్ట్ అడుక్కున్నా 34 నెంబర్లను 36 నెంబర్లను ముస్ట్ అడుక్కుంటాను. 35 నీ ఇంట్లో మాత్రం ముస్ట్ అడుక్కోను. త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు. వడ్డీ? వడ్డీయా? వడ్డీ ఏంటి? చక్రవడ్డీ. చక్ర వడ్డీయా? ముందు ఫోన్ పెట్టవా. లేరా మీ నాన్నగా మాట్లాడింది? ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడినందుకు 50 రూపాయలు ఏదైనా లెక్కలు రాస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్లే నా బతుక్కి. మా ఇంట్లో ప్యాడ్ నీళ్ళు మొహాన్ కొడుతున్నారా. ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు. అందరూ ఒకలంటోళ్ళే. హలో సార్, బిజీగా ఉన్నారు? అవునవునవునవును. చూసావా, మా ఆవిడ ప్రేమగా ముద్దులు ఇచ్చేస్తుంది. స్టేజ్ మీద ఉంది, మీరు పైకి వెళ్ళండి. ఇంకెందుకు కూర్చుంటారు? నేను కూడా రా. పాప ఇక్కడే ఉంది. 200 రూపాయలకి వెనక్కి వచ్చానని తెలిసిందో నా పని అవుట్. మీకు బుద్ధి లేదురా, అందుకే ఏ కమిట్మెంట్ పెట్టుకో. లేవా, మేమందరం ఎమ్మెల్యే మనుషులు. బాస్ కొంచెం అడుగు కూర్చుంటావా? థ్యాంక్ యూ. సార్, ఆ పచ్చ తువాలు వేసుకుంటున్నాడే, ఆయన పేరేంటో మనకు ఎదురుగా కాళీదేవిలో కూర్చుండే. సరే సార్. ఎంత బాగున్నావో తెలుసా? రే, ఈ పక్కనుందే తన నా లవర్. ఆ పక్కనే ఉంది, అది నా స్వీటీ రా. దేవుడు ఎలా కలిపాడో చూసావా? మనలాగే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ రా. ఏంటి కవిత గారు, బాగున్నారా? బాగున్నాను రాజన్న. నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను. ఏంటి వెంకటాచలం గారు, బాగున్నారా? పచ్చకండువా వేసుకున్నారు కదా, మిమ్మల్నే. నా పేరు వెంకటాచలం కాదండి, కామేశ్వరరావు. ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను కానీ ఆబ్సెంట్ మాత్రం అవ్వను. ఏంట్రా వీడు పంచ డైలాగులు? పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే డిఏపిని, ప్రేమ అనే పొటాషియాన్ని, స్నేహం అనే పురుగుల మందుని, మర్యాద అనే యూరియాని కలిపి సరైన పద్ధతిలో టైంకు చల్లుతూ ఉండాలి. వాటన్నిటి కలిపి నిన్ను చంపేయాల్సిందిరా. తనకు నచ్చిన దారిలో వెళ్లాలని, మనసుకు నచ్చినట్లు మాట్లాడాలని, నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు. నా బుజ్జి పూజ కదూ, ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే. నైట్కి నీ కాళ్ళకి నూనె రాసి బాగా మర్దన చేస్తానుగా, సరేనా? చప్పట్లు కొట్టేది వాళ్ళు ప్రేమతో ఇచ్చి డబ్బులకే. ఏమంటున్నాడు? బైక్ వెళ్ళి ఒక అటెండెన్స్ వేసొద్దామా? వెళ్దాం రా. ఎందుకు ఏళ్ళు ద్రోతున్నట్టు ఏంటి? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విషయాలి, కొంచెం ఏర్పాటు చేయి. కేడిల్లరా, మీ వాళ్ళని కలవాలని నాతో చెప్పొచ్చుగా, నన్నేం చేయమంటారా? టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ ని బొకేని దొంగిలించివు. మీ బుర్రలు బాగా పనిచేస్తున్నారు. మధ్యలో ఉంటుందమ్మని కొత్త దంపతులు ఎలా జీవించాలంటే ఆకాశంలో నక్షత్రాల్లాగా, ఉదయించే సూర్యుడిలాగా, వెన్నెలిచ్చే చంద్రుడిలాగా, తాజ్మహల్ షాజహాన్ లాగా, అంతెందుకు నాలాగా నిజాయితీకి మారు పేరులాగా, నేను చేసే ప్రజాసేవలాగా, నా వాగ్దానాల్లాగా. ఈ మాటల మీద అయిపోయినట్టే. ఇంకా పోలేదా? మీరిద్దరు బొకేని గిఫ్ట్ ని కొట్టాడో నేను చూసాను. ప్రేమ కోసం చేస్తే తప్పులేదు కదా. సాయంత్రం పేషెంట్ తీసుకుని హాస్పిటల్కి వస్తాను. సిగ్నల్ వీక్ అవుతుంది, వెళ్దామా? చివరగా మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. జీవితం అనేది ఎలక్షన్ లో నిలబడ్డం లాంటిదే. మేము 175 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని ఏంట్రా? కూర్చో, పై పడకరా. చూసావా, చెప్పినట్టుగానే పేషెంట్తో హాస్పిటల్కి వచ్చాం కదా. ఎందుకు
ఎందుకు అలా గుర్రుగా చూస్తున్నావు? నీ ఫ్రెండ్ అయినందుకు నీ ప్రేమ కోసం నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా. మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి. నా ఫ్రెండ్, వాడికి ఒంట్లో సరిగా లేదు, నాకు మనసులో సరిగా లేదు. పక్కన 10 హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటలే కదా బెస్ట్ అండి. ఓ అలాగే హాస్పిటల్ని, డాక్టర్ని, మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళొచ్చని. ఇల్లు ఖాళీ చేయించేంత వరకు నిద్రపోడేమో. సిస్టర్ వీళ్ళిద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి. ఓకే డాక్టర్. సార్ ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికిను? ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రేయ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషమేరా. అలాగే మీ ఇంటి ఓనర్ కళ్ళున్నైతే బాగా సంతోషపడతా. మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు, సిగ్గు లేదు, రోషన్ నాకు లేదులే. డబ్బులు ఇవే. నువ్వు అసలు మగాడివేనా? స్టమక్ లో ఒక లక్కీ బాయ్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా? థ్యాంక్ యూ రా. రేపు మనకు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు. సొసైటీలో నన్ను తప్పుగా అనుకుంటారు. ఏమండి, మిమ్మల్ని రోజు ఉదయం సాయంత్రం ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నారే, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తున్నా. హలో సిస్టర్, సార్ మీతో మాట్లాడాలంట. రే, నేనెప్పుడన్నాను రా వెళ్ళిపోయిన సునామీని మళ్ళీ పిలుస్తావేంట్రా? నాతో నేను ఆడుకుంటావా? ఏంటి కాదు కాదు, మాట్లాడతాడంట. రే, బాగా ఇరికించానా? నీ పైన అయిందిలే. ఒరే మిత్రద్రోహి, ఇరికించి వెళ్ళిపోతున్నావు కదా. హలో సత్యం, 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 సత్యం. మన వార్డ్ మెంబర్స్ అంతా ఎలా ఉన్నా? పర్స్ ఆవిడ దగ్గర ఉంది. అది డెబిట్ కార్డ్ కాదండి, డోనర్ కార్డ్. ఏమండి, అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ తక్కువ ఉంటుంది. ఏంటి ఇవన్నీ? ఏమండి, రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకొని పోతే? నేను అసలే రాజకీయవేత్తని, ఒక అనాథ శవంలా పోకూడదు కదండి. అందుకనే నేను ఎవరు, ఏంటి, నా అడ్రస్సు, నా లక్ష్యం ఏంటి, నా బ్లడ్ గ్రూపు, నా కళ్ళదానం, నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు, ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటర్ అన్నీ ఇందులో ఉన్నాయి. అబ్బో మండిపోతుంది. ఇవి నాకు అవసరమా చెప్పండి? ఏమండి, ఏవి మనతో చెప్పి రావు కదండి. జీవించినన్నాళ్ళు మీకు భర్తగా ఉండాలని నా కోరికండి. ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ సంతోషకరమైంది ఏంటో తెలుసా? ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి. నువ్వు నా చెవులో పూలెట్టకు. మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పూలెడుతుంటాడు. నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను. మూసుకొని పో. మూసుకొని పోవాలా? నువ్వు పేరుకే హని, ఏమిట్రా నీకు ఈ హాని? ఈ అమ్మాయిల్ని మనం ప్రేమించడం చాలా సులువేరా, కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే, తల కిందులుగా నిలబడి నీళ్లు తాగినట్టే. అమ్మో, అర్థమైతే చాలు. చెప్పమ్మా. మీ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఏమైందమ్మా? నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారా. ఇంతవరకు నీకోసం 20,66,675 రూపాయలు ఖర్చు పెట్టాను. అందులో నువ్వు వంట చేసిన దానికి 2 lakhs డిస్కౌంట్ ఇస్తా. మిగిలిన డబ్బులు ఇచ్చి నువ్వు మీ పుట్టింటికి పోవచ్చు. ఇలా చిత్రగుప్తుడు లాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడంటారా? ఛే, అయ్యో. హలో, ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తాగిన మైకుల్లో ఆయన రూమ్ లో డాన్స్ చేస్తున్నారా. ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు గొడవ చేస్తున్నారా. నాకు భయం వేస్తోందిరా. నువ్వు వెంటనే రారా. అమ్మా, మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు. నువ్వు పని చేయి, ఇంట్లో అందరి లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు. అన్ని అప్పులు నేనే తీర్చేస్తాను. ఇక్కడ ఒక 2 కోట్లకి ఒక ప్రాజెక్టా మాట్లాడి రెడీ చేస్తున్నాను. ఎలాగో ఓకే అయిపోతుంది, అప్పుడు అప్పులన్నీ తీర్చేస్తాను. రే ఏంట్రా నీ పథకం చాలా రిచ్గా ఉంది. ఏం చేయమంటావో చెప్పరా, రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. ఎలాగైనా సరే నా లవర్ వర్షన్ కరెక్ట్ చేశాను అనుకో, అప్పులన్నీ తీర్చి సెటిల్ అయిపోవచ్చు. రే, రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయిరా. కానీ నేను ఇంత నీచంగా ఆలోచించాను. ఇందులో నీచమే ఉందిరా. నీకు నీచం కాదు బ్రదర్, నాకు నీచం అని చెప్పాను. ఏం చూసావరా?
మొదలెట్టేశారా? కాలుతో తనడాలంటే చేయదురా. నువ్వేమన్నావు? నువ్వే కదా ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఏ, నువ్వంటే తప్పు కాదు, మేమంటే తప్పు. అనవసరంగా మాట్లాడుకో. నేను అన్నిటికీ చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, చంపేస్తాను. మళ్ళీ తండ్రా, ఏం చేస్తావు? ఏంటో ఎవరో డబ్బులు కాసుపడేది. ఆ డబ్బులు వస్తున్న డబ్బులా? ఏమండి ఒంట్లో బాగోనప్పుడు ఎందుకు కష్టపడతారు? వెంటనే విఆర్ఎస్ తీసుకోవచ్చుగా. పనిలో ఉన్నాను కాబట్టి జబ్బు సంగతి మర్చిపోగలుగుతున్నాను. అది మానేమంటావేంటే? ముందు మన అబ్బాయికి బాధ్యత రాని, అప్పుడు ఆలోచిద్దాం. హాయ్. వైర్ని పీకేశాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాతో స్ట్రైట్ గా మాట్లాడు. నువ్వేంటి లవ్ లవ్ అని రచ్చ చేస్తున్నావు? అవును, రచ్చ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు రెచ్చగొడుతున్నావు కనుక. హ! కవిత్వం కవిత్వం. ఒరే విభూతి పండు, దుమ్ము లేపేస్తున్నావురా. ఏడ్చావులే. కవిత్వం మాట్లాడుతున్నావు, కపిత్వంలా ఉంది. మా కొట్లో ఒక పనివాడు కావాలి, పనిస్తాను. చేస్తావా? యు మీన్ వర్క్? రోజుకి 18 రూపాయలు 50 పైసలు జీతం. ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తా. చచ్చాడండి సుబ్రహ్మణ్యం. వాడిని పంచేయమని చెప్పినందుకు. వాడొక ఫ్రీ బర్డ్ అండి, ఎలాగైనా బతికేస్తాడు. అండ్ బై ద బాయ్, వాడికి మీ హస్బెండ్ గా ఉండాలనే ఆశ, మీ అసిస్టెంట్ గా కాదు. రోజు వస్తావు, విక్రమార్కుడికి బేతాళుడు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు. మీరు ఓన్లీ జెరాక్స్ నే రోజు చూస్తున్నారండి. ఒరిజినల్ లోపల అలాగే ఉందండి. మీతో ఒంటరిగా మాట్లాడాలండి. ఈ రోడ్ ఎండ్ లో నుంచో, నాన్న రాగానే భోజనానికి కట్టే వస్తాను, అప్పుడు మాట్లాడు. కానీ అదే ఆఖరి మాట అవ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది. యా, ఏంటి సార్ మీ షాప్ లో నైట్ బల్బ్ అడిగితే లేదంటున్నారు? మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మం. ఏంటి సార్, అనిమల్స్కే కదా అమ్మాలి, అది కూడా తెలీదా? వస్తాను సార్, బాయ్. కొంచెం దూరంగా నడు, లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా. నేను నిన్ను లైక్ చేస్తున్నాను. నేను అన్లైక్ చేస్తున్నాను. విభూది పెట్టుకుని నన్ను వల్ల వేద్దాం అనుకున్నావా? ఆ? ఏంటా మచ్చ? యునో, నేను చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అస్తమానం జలుబు చేసేదట. నుదురులో ఉన్న నీరు తగ్గడానికి మా అమ్మ నాకు విభూది పెట్టేదట. అప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ, ఏయ్ మీ అబ్బాయి అచ్చం సుబ్రహ్మణ్యేశ్వరులా ఉన్నాడు అనేవారట. అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు విభూది పెట్టేదట. ఆ తర్వాత 5వ తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఏ సుబ్రహ్మణ్య వేషం వేయరా బాగుంటుంది అని చెప్పిందట. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం వేశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్. ఆ తర్వాత 6వ తరగతిలోనూ అదే వేషం వేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? నో, సెకండ్ ప్రైజ్. ఈసారి ఫస్ట్ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజులు వచ్చే కొద్దీ విభూతి నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూతి సుబ్రహ్మణ్యంగా మారిపోయాను. నేను +2 చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాళి చేస్తున్నారని విభూతి పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను. కానీ ఆ విభూతి నన్ను వదలకుండా నుదుటిని మచ్చయి కూర్చుంది. ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూతి రాసుకుంటున్నాను. అయ్యో బాబోయ్, సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే. నైస్ ఫ్లాష్ బ్యాక్, బట్ చాలా బోరింగ్. బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే యమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? నేనేం కాల్ టాక్సీ చెప్పలేదు. కాదు, పరోటా సూరి. ఏం సార్, అలా కావాలి సార్. సార్, నాకేం తెలియదు సార్, నేను చాలా మంచోడు సార్. మీరు బాగా చూడండి సార్. బాబు నాలా చక్కగా ఉన్నాడు. మా ఆవిడ పోలికలు రాలేదురా, నా అదృష్టం పుచ్చింది. అతిగా మాట్లాడే నోరు, ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు. బాగా తింది. ఒరే బ్రదర్స్, బుల్లి సింహం పుట్టాడురా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తీసుకోండి. ఏంట్రా, ఎప్పుడు ఫుట్బాల్ బంతులా ఎగురుతూ ఉండేవారు, ఇప్పుడేంటి గాలి తీసిన బంతులా చతికిల పడ్డారు? పుస్ పుస్ అని గాలి తీశారు. ఏంటి, నా గాలి తీసేశారని నువ్వు చూసావా? నీకు గాలి తీశారని చెప్పానా? నాకు గాలి తీశారని చెప్పాను. ఎవర్రా అది? కొట్టిన వాళ్ళ నేమ్, అడ్రస్, ఐడి ప్రూఫ్ ఇమ్మని అడుగుతావా? పాప తండ్రి పంపించిన మనుషులేరా. పాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవర్రా గాలి తీసేసింది? అదెందుకురా? చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే, రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది.
సత్యం 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 ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. పాలిటిక్స్లో ఉన్నందువల్ల ఫోన్లో మాట్లాడడం అంత బాగోదయ్యా. హలో, ఒక నిమిషం అలాగే లైన్ లో ఉండు. ఏంట్రా? గిఫ్ట్ ఆ? గిఫ్ట్. అలాగా. గాంధీనగర్ డ్రైనేజ్ పక్కనున్న వీధికి బయలుదేరండి. ఇది చూడండి, మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇకపై ఎప్పుడు మీ వెంట పడను. ఇప్పుడు చేతులు వదిలేసి చూడండి, మెట్రో ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అది వదిలేసి మనుషులను పిలిపించి నా పరువు మంట కలపకండి. నేను అసలు మగాడన్న సంగతి మర్చిపోయి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకండి మీకు ఇంత శ్రమ? చేతులు వదిలేండి మేడం, నొప్పి పెడుతుంది. నిన్ను తీసుకెళ్ళడానికి మనుషులు కూడా కావాలా? నిన్ను ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి 108 కి కాల్ చేశాను. ఆ? అంబులెన్సా? కొట్టడానికి మనుషులు రాలేదుగా. ఏంటిది? నా కోటేసే జనం చూస్తే నా గురించి ఏమనుకుంటారు? చుట్టూ జనం, ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంది. ఇప్పుడు సింపతిలో ఎలాగైనా ఒక 10 ఓట్లు కన్ఫర్మ్. నువ్వు ఒక ఆడదానివని, నన్ను ప్రేమించిన ఒక అభాగ్యురాలువని నిన్ను క్షమించి వదిలేస్తున్నా. నువ్వు అలా వెళ్ళిపో, నేను ఇలా వెళ్ళిపోతాను. ఆపో. ఏంటి? ఏయ్! వీరేశ్వరి కూతుర్నిరా. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా వెనకాల తిరిగావో నీ ఫ్యూజ్ నేను పీకి పారేస్తాను. ఒక ముఖ్యమైన వార్త. తాను ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలు ఆయన ప్రేమను నీట ముంచి మనసు విరిచేశారు. మన ప్రజానాయకుడు కేశవ గారు మనస్తాపానికి గురి అయ్యారు. నా ప్రాణ స్నేహితుడితో గొడవ పడినందుకే నా లవర్తో తన్నులు తిన్నా, అవమానాలు పడ్డా. సారీరా. రే, నువ్వు నన్ను కొట్టొచ్చు, నేను నిన్ను తిట్టొచ్చు. ఎవరో నిన్ను కొట్టారు, ఎవరో నన్ను ఎత్తికెళ్ళి ఆడుకున్నారు. ఎవర్రా వీళ్ళు? ఏడవకండిరా, మనం ఏడవడానికి పుట్టలేదురా, ఎదుటి వాళ్ళను ఏడిపించడానికే పుట్టావురా. రేయ్, ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండ్రా. రేయ్, దీన్ని తేలిగ్గా వదలకూడదురా, పదండ్రా. రేయ్, వాళ్ళకే కొట్టడం వచ్చా? మనందరం కలిసే కొడదాం.